కీర్తనలు 104 అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. అంటే సింహము దాని ఆహారము దేవుని నుండి ఎదురు చూస్తే అంట. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. ఆహారము కావాలా? అది నేను కేవలము శారీరక ఆహారం కాదండి, ఆహారము, ఏ ఆహారమైనా, ఏ మంచిదైనా, ఏది అయినా మీరు పొందుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండే ఆహారము పొందుకోండి, దేవుని దగ్గర నుండే ఎదురు చూడండి. మీ ప్రయత్నాలు, మీ ప్రయాస అవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరికి ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. పౌలు అంటాడు కదా, అపోలో ఏమో సీడ్ వేస్తాడు, లేకపోతే పౌలు అంటాడు నేను విత్తనం నాటాను, అపోలో వాటర్ వేస్తాడు, నీళ్లు పోస్తాడు, కానీ దాన్ని ఎదిగింపజేసింది దేవుడే. ఈరోజు మనము ప్రయాస పడకూడదు, ఏం చేయకుండా దేవుడా నన్ను దీవించని కాదు, కానీ సింహము కూడా వేటకి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తుందంట. ఈరోజు మనం చేసిన ప్రయాసలంతా చేసి, దేవా నువ్వు నాకు సహాయం చేయ, నా ప్రయాస ఒకెత్తు, నా కష్టం ఒకెత్తు, నేను నాటే విత్తనం ఒకెత్తు, కానీ నువ్వే నన్ను ఫలింపచేయ్యా అనే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. మీ స్వబుద్ధి పైన ఆధారపడకండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నాకంటే తెలివిగలవారు, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనే స్వభావం వచ్చిందా, అది మనము జారి పడటానికి, లోతులోకి పట్టడానికే దారి తీస్తుంది, కానీ మనం పైకి ఎదగలేం. స్వబుద్ధి పైన ఆధారపడకండి. సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్, సీక్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. మీకు ఏది మంచిది కావాలన్నా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంత స్పష్టంగా దేవుడు అడుగు వాటికి మీరు జవాబు పొందుకుంటారని దేవుని వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుంటే మనము అనుకుంటాము, నా ప్రయాస, నా కష్టము, నేను ఏదైనా సాధించాలని. అనేక మంది, ఇందాక చెప్పాను కదండి, యాంగ్జైటీ, నేను ఈ రోజు నైట్కి నేను గొప్పవాడిని అయిపోవాలి, ఈ రోజు నైట్కి నేను గొప్ప స్థానానికి వెళ్ళిపోవాలంటే ఇట్ ఈస్ నెవర్ లైక్ దట్. ఇట్ ఈస్ నెవర్ అన్ ఓవర్ నైట్ సక్సెస్. సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండే పొందుకోండి. అవి పని చేస్తాయి, అవి వేటాడతాయి. అదే రీతిగా దేవుని సన్నిధిలో మొరపెడతాయి అంట, రోర్ చేస్తాయి అంటే, గర్జిస్తాయి అంటే ఏంటిదంటే, దేవా మాకు సహాయం చేయి, దేవా ఆకలేస్తుందయ్యా, ఫుడ్ దయచేయ్యా అని అడుగుతాయంట. ఈరోజు మనం కూడా సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుండి పొందుకోవాలని నిరీక్షించండి. మనది కాదు, మన ప్రయాస కాదు, మనం ఎంత కష్టపడ్డామా కాదు, మనం ఏ రీతిగా ఎదుగుదామా అని కాదు, కానీ ఏది చేసినా దేవా నా చేతి పనిని స్థిరపరచయ్యా, దేవా నా చేతి పనిని ఆశీర్వదించాయి అనే ప్రార్థనలు ఉంటాయండి. ఉద్యోగం చేసేవారు, వంట చేసేవారు, లేకపోతే ఏ పని చేస్తున్నా, దేవా నేను ఈరోజు ఏది పట్టుకున్నా, ఏది చేసినా, ఏది ముట్టుకున్నా దాంట్లో ఆశీర్వాదమే చూడాలి, కానీ నష్టం చూడకూడదయ్యా. యోసేపు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకుతో దేవుడు ఏం చేస్తాడు అంటే, వారు ఏది పట్టుకుంటే అక్కడ వర్ధలింపు, ఏది పట్టుకుంటే అక్కడ ఆశీర్వాదం, ఏది whatever they have put their mind and hands to, it succeeded like anything. abundant, సమృద్ధిగా తిరిగి పొందుకున్నారంట. అట్టి ఆశీర్వాదం కోసం దేవుడి దగ్గర నుంచి వేడుకోండి. దేవా నేను ఈరోజు ఏది చేసినా, నేను ఏది పట్టుకున్నా, ఏది ప్రయత్నించినా నీ ఆశీర్వాదం చూడాలయ్యా, నీ నడిపింపు చూడాలయ్యా, నీ స్వస్థతని చూడాలయ్యా, నీ కార్యం చూడాలయ్యా. అవును తినను బట్టే ఈ ఆఫీస్ దీవించబడుతుంది, అవును తినను బట్టే మా వర్క్ ప్లేస్ ఇంకా హ్యాపీగా, ఇంకా అట్మాస్ఫియర్, వాతావరణం మారిపోతుంది. తను వచ్చిందంటే, లేకపోతే తను వచ్చాడంటే ఒకలాంటి నెమ్మది ఉంది మాకు, ఒకలాంటి సంతోషం కలుగుతుంది. తను రాకపోతేనే ఒక లోటు, కొరతలాగా ఉంది అని మీ గురించి ఎవరైనా చెప్పగలుగుతారా అండి? ఈరోజు ఎవరైనా చెప్పగలుగుతారా? మిమ్మును బట్టి ఈ ఆఫీస్ దీవించబడ్డది, మిమ్మును బట్టి ఈ స్థలము దీవించబడ్డది, మిమ్మును బట్టి ఇంతగా విశాలపరచబడ్డది అని చెప్పగలరా? అట్టి సాక్షుల కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనని బట్టి మనం ఎక్కడుంటే అక్కడ వర్ధిల్లాలి, కానీ మనం ఎక్కడుంటే అక్కడ నష్టం ఉండదు. నష్టం ఉందంటే అది అపవాది నుండి వచ్చింది. వేర్ ఎవర్ యూ గో యూ షుడ్ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా మారాలి. మనని బట్టి దేవుని తెలుసుకోవాలంట. ఇస్సాకు దేవుడు అని చెప్పేవారు అన్యులు, ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నవారు. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు. ఇప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటాం కదండి. అంటే వారి దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారికి అంత సక్సెస్ ఉంది అని అందరు గ్రహించేవారు. ఈ రోజు మీ గురించి అలాగే చెప్పగలుగుతారు. వీళ్ళు క్రైస్తవులు, వీరు విశ్వాసులు కాబట్టి
వీరు ఏది చేసినా సక్సెస్ చూస్తున్నారు, వీరు ఏది తలపెట్టినా ఎక్కడ చూసినా జయమే చూస్తున్నారు అని మీ గురించి చెప్పగలుగుతారా? అట్టి సాక్ష్య జీవితము మనం కలిగి ఉన్నామా? కెన్ ఎనీబడి టెస్టిఫై అబౌట్ దట్? లేకపోతే అమ్మో వచ్చిందబ్బా వద్దు అని పారిపోతున్నారా మిమ్మల్ని చూసి? అమ్మో వద్దబ్బా అని మిమ్మల్ని చూసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారా? జాగ్రత్త అండి. మన ప్రవర్తన, వెన్ వీ క్యారీ గాడ్ అండ్ వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ విత్ అస్, మనము దేవుణ్ణి మోస్తే దేవుడు మనల్ని మోస్తాడంట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కనపరచాలి, దేవుని గొప్ప కార్యాలు కనపరచాలి, దేవుడు గొప్పతనాన్ని కనపరచాలి. సో సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్.